నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ట్రెండింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అల్లు అర్జున్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సినిమాల్లో ఎప్పుడు బిజీగా ఉండేటువంటి వ్యక్తి బుల్లితెరకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయిపోయాడు. ఇప్పుడు రోజుకు ఒక డెవలప్మెంట్తో తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రాలో కూడా పొలిటికల్ రెస్పాన్స్తో, ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పుష్ప 2 సినిమా కాస్త 3వ సీక్వెల్ తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఇక వెండితెర మీద కాసులు కురిపిస్తున్న ఇతివృత్తం కాస్త బుల్లితెరను షేక్ చేస్తూ 2 ప్రభుత్వాల్లోనూ కదలికకు కారణమైంది. ఆడా ఉంటా ఏడా ఉంటా అంటూ గతంలో వచ్చిన ఓ సినిమా డైలాగ్కు ప్రత్యేకమైన మేనరిజానికి భిన్నంగా ఇప్పుడు అల్లు అర్జున్ యాడుంటాడో తేల్చుకోవాలనే పరిస్థితుల దాకా వెళ్ళిందంటున్నారు సినీ పండితులు. అనేక రకాల బెనిఫిట్స్ను ఎక్స్పెక్ట్ చేసి ఒక్క బెనిఫిట్ షోతో రగులుకొని ఒకరి ప్రాణాలు తీసి ఇంకొకరి ప్రాణాలు 2 చుట్టూ ఇప్పుడు అనేక అంశాలు తిరుగుతున్నాయి. ఇండస్ట్రీ భవిష్యత్తు, పొలిటికల్ డెవలప్మెంట్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్షియల్ ఇంపాక్ట్, ఇలా అనేకమైనటువంటి అంశాలపై సామాన్యుడి నుంచి అసామాన్యుల దాకా ఇప్పుడు చర్చించుకోక తప్పని స్థితిని ఒక్క పుష్పం తీసుకొచ్చాడంటే అతిశయోక్తి కాదు. అంతా చూసి ఆనందించాల్సిన ఓ సినిమా గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే సింపుల్, విపరీతమైన తొక్కిసలాట. వెండి తెర మీద అలరించాల్సిన సినీ హీరో రోడ్డు మీద తన వెహికల్లో రూఫ్ టాప్ ఎక్కి అభివాదం చేస్తూ విఐపీలు, సెలబ్రిటీలు కూడా అసూయపడేటువంటి రీతిలో సెలబ్రేషన్ మోడ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పర్సనల్ బిహేవియర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అంతకన్నా మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ రాకతో తొక్కిసలాట జరిగి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోవడం, మరో చిన్నారి చావు బతుకుల మధ్య గడుపుతూ ఉండటం పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ఘటనల నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో కథ మొదలై ఇప్పుడు అనేక మలుపులు తీసుకుంటూ ఆసక్తి రేపుతోంది. పుష్ప 2 మూవీ చూడడానికి వచ్చి ఓ మహిళ చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు దారితీసినటువంటి సంఘటనలో పలువురిపై కేసు పెట్టడం, అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఆ థియేటర్కు ఉన్నటువంటి 7 యజమానుల్లో మేనేజర్ సందీప్ కూడా ఒకరు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోవర్ బాల్కనీ చూసుకునేటువంటి మేనేజర్ విజయ్ చందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. భారతీయ న్యాయ సంహితలోని 105, 118(1) వంటి సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాట జరిగినటువంటి టైంలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ అనే బాబు అప్పటి నుంచి వెంటిలేటర్ మీదే ఉన్నాడు. కాస్త కోలుకున్నాడని, ట్రీట్మెంట్కు అతని శరీరం స్పందిస్తోందని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఆ అబ్బాయి పరిస్థితిపై అందరిలోనూ ఒక రకమైన టెన్షన్ నెలకొంది. కృత్రిమ శ్వాస మీదనే రోజుల తరబడి ఉండటం ఇప్పటికి కూడా ఆందోళనకరంగానే ఉంది. కాకపోతే మొదటి నుంచి చూస్తే పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగుపడింది. ఇక ఈ ఘటన జరగడానికి కారణం అల్లు అర్జున్ రావడమేనని, అతను రాకుండా ఉంటే అసలు ఈ పరిస్థితే తలెత్తేది కాదని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. అయితే తాను షో చూసేందుకు వస్తున్నానని అల్లు అర్జున్ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే పోలీసులు ఇదంతా జరిగింది అంటున్నారు. మరోవైపు తాను ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశానని, పోలీసుల వైపు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందని, ఈ ఘటనలో తాను కేవలం నిమిత్త మాత్రునని అల్లు అర్జున్ చెప్తున్నాడు. అయితే దీనిపై పోలీసులు లీగల్ ఎక్స్పర్ట్స్ను సంప్రదించాకే రంగంలోకి దిగటం ఆసక్తి రేపుతోంది. పుష్ప ఫస్ట్ వెర్షన్ సూపర్ సక్సెస్ కావడంతో సెకండ్ వెర్షన్ మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో సంధ్యా థియేటర్కు పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ ప్రేమికులు తరలొచ్చారు. ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులంతా థియేటర్కు చేరుకున్నారు. అయితే వాళ్ళంతా వస్తారన్న సమాచారం తమకు లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, కనీసం థియేటర్ మేనేజ్మెంట్ కూడా తమకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటున్నారు పోలీసులు. ఇక మరోవైపు థియేటర్ మేనేజ్మెంట్ కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు పోలీసులు. ఎంట్రీ ఎగ్జిట్స్ లో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక
చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు. సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా SHO దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా DCP సార్ కూడా కింద ఉన్నారు. DCP సార్ దగ్గరికి పంపించాను. పంపించిన తర్వాత DCP సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్ చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. ఈ సంధ్యా థియేటర్ వివాదం చినికి చినికి గాలివాన్లాగా మారుతోంది అనడానికి పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవే కారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తొక్కిసలాట గురించి తనకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని ఓవైపు అర్జున్ చెప్తుంటే, ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియజేశామని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ఇక్కడ ఇంట్రెస్ట్ రేపుతోంది. తనకేమీ తెలియదని ఘటనగానే చూడాలి తప్ప తనకు లేనటువంటి దురుద్దేశాలను ఆపాదించారని బన్నీ చెప్తున్నాడు. తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకే అన్నట్టు తనను కారణంగా చూపుతున్నారని అల్లు అర్జున్ చెబుతుండడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, పోలీసులు అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించినా, ఓ మహిళ చనిపోయిందని చెప్పినా షో చూశాక వెళ్తానని బన్నీ లైట్ తీసుకొని మాట్లాడారని పోలీసులు ఆరోపించారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయం మీద అసెంబ్లీలో మాట్లాడడం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో కూడా కలకలం రేపుతోంది. అర్జున్కి ఏమైందని ఆయన పరామర్శించడానికి నటులంతా పోటీ పడాల్సి వచ్చిందని ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా రేవంత్ కడిగి పారేశారు. సినిమా కంటెంట్ జోలికి వెళ్లకుండా రేవంత్ కేవలం జరిగిన ఘటనకే పరిమితమై మాట్లాడారు. తొక్కిసలాట్లో ఒకళ్ళు చనిపోతే ఆ విషయం మీద అటు హీరో అర్జున్ కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ స్పందించకుండా బాధిత కుటుంబాన్ని, ఆ అబ్బాయి పరిస్థితిని ఆరా తీయకుండా అర్జున్ను కలిసి పరామర్శించడంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. అసలు సినిమా వాళ్లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? సాటి మనిషికి తమ వల్ల జరిగిన ఘటనకు కూడా వాళ్ళు స్పందించరా? వాళ్ళు ఏమైనా దైవాంశ సంభూతులా అంటూ రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడడంతో ఈ ఇష్యూ మరింత సీరియస్గా మారింది. అంతేకాదు, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ప్రభుత్వం ప్రకటించడం ఇండస్ట్రీ పెద్దలను ఆలోచనలో పడేసింది అనుకోవాలి. ये थिएटर वाले हटा दे के जाके हीरो को बोल दिए ऐसा हो गया बाहर, आप निकलो तुरंत, आप चला गए तो लोग चला जाएंगे, तब हम लोग ये उसको ट्रैफिक को, ये लोगों को हम कंट्रोल कर सकते हैं. अब जब तक यहाँ बैठेंगे बाहर कोई भी नहीं जाने वाला है. ये बहुत दिक्कत की बात हो रहा है. पुलिस कंट्रोल हो गया, हम लाठी चार्ज भी नहीं कर सक रहे, कुछ भी नहीं कर सक रहे, आप निकलो. मगर हीरो तो नहीं गया थिएटर छोड़ के, वहीं बैठा हुआ है. अभी बर्दाश्त की बाहर हो गए, पुलिस कंट्रोल भी हो गए. तब DCP आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर दे के DCP जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर. आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता. आप तो निकलो. जबरदस्ती से वो हीरो को हमारा DCP वो लॉ एंड ऑर्डर सिचुएशन देखकर उनको बाहर लेकर आए. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा. तो ये कैसे इंसान है, हम लोग क्या बोलना है. ఇక తొక్కిసలాట 4వ తేదీన చోటు చేసుకుంటే ఓ వారం రోజుల తర్వాత శుక్రవారం రోజు అర్జున్ను అరెస్ట్ చేయడం కూడా మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బట్టే అర్జున్ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వము పోలీసులు సీరియస్గా తీసుకున్నారు అనేటువంటి టాక్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజంతా కోర్టుల చుట్టూ చెంచల్గూడ చుట్టూనే హైడ్రామా నడిచింది. అర్జున్ అరెస్టుపై స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు అప్పీల్ చేసుకుని బెయిల్ సంపాదించగలిగారు. అయితే బెయిల్ పేపర్లు సాయంత్రం లోపు అందనందున ఆ మరుసటి రోజు తెల్లవారుజామున అర్జున్ విడుదలవ్వటం అనేక ఊహాగానాలకు దారితీసింది. ఇది ప్రభుత్వం చేసిన రాజకీయ కుట్రగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు ఖండించారు. ఇక అటు అధికార పక్షం తమ ప్రభుత్వానికి అర్జున్ మీద వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవని, అసలు ఆ ఉదంతంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, కోర్టు నిర్ణయాల మేరకు పోలీసులు మాత్రమే స్పందిస్తారని కాంగ్రెస్ నాయకులంతా కూడా చెప్పుకొచ్చారు. అయితే అరెస్టులో ఎవరికీ దురుద్దేశాలు లేవని నేతలంతా చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సినిమా యాక్టర్కి ఆయనకంటూ అవగాహన ఉండకపోవచ్చు. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనకు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, ఆ మూవీ టెన్షన్లో ఉండి ఆయన ఏం చేస్తుండడు. దానికి తోడు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే, వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉండుంటే, ఇనీషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు, అక్కడికి మ్యాటర్ అయిపోయింది. తర్వాత కోర్టులు చూసుకుంటే, తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు, ఓవరాల్గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక 5 minutesలో ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో. అసలు ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడమే అసలు ప్రభుత్వాన్ని సీరియస్గా స్పందించేలా చేసిందనేటువంటి మరో యాంగిల్ కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్కు కంప్లైంట్ చేసి ఈ అంశాన్ని అందులో చెప్పడం ద్వారా ఇందులోని మరో కోణం బయటపడుతోంది. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మహిళ చనిపోయిందని పిటిషనర్ అందులో ఆరోపించారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ టీమ్ వివిధ స్థాయిల్లో అప్రోచ్ కావడం ప్రభుత్వాన్ని తీవ్రమైన అసహనానికి గురి చేసిందంటున్నారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించినటువంటి ఎన్హెచ్ఆర్సీ తాను కూడా దర్యాప్తు జరుపుతోంది. ఇక మరోవైపు రేవంత్ అసెంబ్లీలో వ్యక్తం చేసిన ఆగ్రహానికి, అసహనానికి అదే రోజు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం కూడా మరో దుందుడుకు చర్యగా అందరూ చెప్పుకుంటున్నారు. కేసు వాదన కోర్టులో ఉండగా ప్రెస్ మీట్ పెట్టడమే సరికాదంటున్నారు. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినా పొడిపొడిగా 4 సంతాప వాక్యాలు చెప్పి తానిప్పుడు అంతకన్నా ఎక్కువ మాట్లాడినేనని, ఆ కుటుంబానికి తామంతా అండగా ఉన్నామని చెప్పి ఊరుకుంటే సరిపోయేదంటున్నారు. కానీ అర్జున్ అలా మాట్లాడకుండా రేవంత్కు కౌంటర్గానే తాను లెందీ ప్రెస్ మీట్ పెట్టాననేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగు వాళ్లు గర్వపడేలా సినిమా చేశానని అనుకుంటున్నటువంటి సందర్భంలో మనల్ని మనం కిందకు లాక్కుంటున్నాం అంటూ అర్జున్ వ్యాఖ్యానించడం ఇంట్రెస్టింగ్గా మారింది. అది నేరుగా రేవంత్ చర్యను, ప్రభుత్వ చర్యను ప్రశ్నించినట్టే ఉందంటున్నారు. తానెవ్వరిని నిందించడానికి ప్రెస్ మీట్ పెట్టలేదని, సినిమాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేసిందని, అందుకు ధన్యవాదాలు అని చెప్తూనే తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని అర్జున్ మాట్లాడటం పలు అభిప్రాయాలకు తావిస్తోంది. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని, 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారని, అందుకు బాధగా ఉందని చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇట్ ఇస్ నో రోడ్ షో, ఇట్ ఇస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుంటే, నాకు తెలుసుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. ప్రభుత్వ వాదనలు, అర్జున్ తరపు వాదనలు, పోలీసులు చూపించేటువంటి సాక్ష్యాలు, అందుకు సపోర్ట్ చేసే వీడియోలు
ఇలాంటి అంశాలన్నిటినీ కోర్టు ఆమూలాగ్రం పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఎవరి వాదనకు ఆధారాలున్నాయో తేల్చుతుంది. ఎవరి వైపు నిర్లక్ష్యం ఉంది, ఎవరి వైపు అబద్ధాలున్నాయి అనేది కోర్టులో తేలిపోతుంది. ఇక రేవతి మృతిని, ఆ అబ్బాయి ఎదుర్కొంటున్న ప్రాణావస్థ స్థితిని సపరేట్గా చూస్తుందా, లేక ప్రభుత్వము, థియేటర్ మేనేజ్మెంటు ఏర్పాట్ల ఫలితంగా జరిగినటువంటి ఘటనగా చూస్తుందా అనేది మరో అంశం. ఈ క్రమంలో తీర్పు ఎలా ఉంటుంది అనేది ఒక అంశం అయితే, ఈ ఘటనపై ప్రజా కోర్టులో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి చర్చ అత్యంత ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే కావచ్చు, కానీ అసలు ఆ సినిమాలో కంటెంట్ ఏముంది అనే విషయం చుట్టూనే ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది. పుష్ప 1లో డబ్బు కోసం స్మగ్లర్ అవతారం ఎత్తి తన స్థానాన్ని చిన్న స్థాయి రౌడీగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. పుష్ప 2లో మరింత శక్తివంతుడైపోయాడు. మొదటి వెర్షన్లో డబ్బు కోసం స్మగ్లింగ్ చేసి, హత్యలు చేసి పొలిటీషియన్స్ను వణికించాడు. ఇక నెక్స్ట్ సీక్వెల్లో పోలీసులు, రౌడీ గ్యాంగ్, ఇంకా ఇతర పవర్ఫుల్ వ్యక్తుల వల్ల ఎదురయ్యేటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ తాను వాళ్ళందరికంటే మరింత శక్తివంతుడుగా తయారయ్యాడు. పెద్ద స్థాయి రౌడీగా ఎదిగి అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రముఖ వ్యాపారులకు పోటీగా పకడ్బందీ వ్యవస్థగా తయారయ్యాడు. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం పొలిటికల్ వర్గాలు, వ్యాపార వర్గాలు, వివిధ నేరగాళ్లతోనే పోటీకి దిగాడు. వారందరికన్నా గొప్ప ఇమేజ్ను సృష్టించుకుంటాడు. తన వ్యాపారం, తన పలుకుబడి అప్రతిహతంగా సాగిపోవాలంటే పొలిటీషియన్స్ను అడ్డుగా ఉన్నారని భావించి వారిని అధిగమించేలా స్కెచ్ వేస్తాడు. కోట్లాది రూపాయల డబ్బు వెదజల్లి పొలిటీషియన్స్ దగ్గర ఏ అధికారం అయితే ఉందో అదే అధికారాన్ని తాను దక్కించుకునేందుకు పావులు కదుపుతాడు. ఇలాంటి స్టోరీ ఉన్న కారణంగా పుష్ప 2 తెలుగు ప్రేక్షకుల్లోనే కాక యావత్ భారతంలోనూ హాట్ టాపిక్గా మారింది. అనేక భారతీయ భాషల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది. అన్ని రికార్డులను బ్రేక్ చేసి అసలు సినిమాల్లోనే ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా అనే రేంజ్కు వెళ్ళిపోయాడు ఈ పుష్ప. ఇక్కడే సినీ ప్రేమికులు, సామాజిక శ్రేయోభిలాషులు నానా రకాలుగా తమ అసంతృప్తిని వెలిబుచ్చుతూ ఉన్నారు. ఇప్పటికే కుర్రకారును మద్యం, గుడుంబ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు పీల్చి పీల్చి పిప్పి చేస్తుంటే సినిమా అనేటువంటి అత్యంత బలమైన మాధ్యమం ద్వారా కూడా ఇలా యూత్ ఆలోచనలు చెడగొట్టే ఇతివృత్తాలను వారి బుర్రల్లోకి చొప్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం వరకు ఓకే, కానీ ఎంతో తెలివైన, చదువుకున్న, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు ఇలాంటి సినిమాల వల్ల ప్రజల మనస్సులో ఎలాంటి ముద్ర పడుతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా అంటున్నారు. విలనిజాన్ని హీరోయిజంగా చూపడం క్రియేటివిటీకి సంబంధించిన అంశమే అయినప్పటికీ కూడా సోషల్ ఇంపాక్ట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా అంటున్నారు సామాజిక శ్రేయోభిలాషులు. స్మగ్లింగ్ నేరం అని ఓవైపు చట్టాలు చెప్తుంటే అదే స్మగ్లింగ్ సరైందని చెప్తూ దానికి హీరోయిజాన్ని అద్ది మర్డర్లు చేయడం, ఆ తర్వాత రాజకీయ నాయకులను కూడా ప్రభావితం చేస్తూ అధికారం కోసం డబ్బు వెదజల్లే నైజాన్ని హీరోయిజంగా చూపితే మన విద్యా సంస్థలు, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉనికికే ముప్పు వాటిల్లుతుంది కదా అన్న ఆగ్రహం కూడా పలువురు నుంచి వినిపిస్తోంది. పాలనా వ్యవస్థలు అన్నింటికన్నా ముఖ్యమైంది, ప్రజలకు అవసరమైంది, జనాన్ని నడిపించేది అధికార వ్యవస్థే. అలాంటి అధికార వ్యవస్థనే డబ్బుతో కొనుగోలు చేసే ఇతివృత్తాన్ని జనంలోకి వదిలి సొమ్ము చేసుకోవడం, దానికి సెన్సార్ బోర్డు కూడా క్లియరెన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన తెర మీదకి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే తెలుగు ఇండస్ట్రీ సెన్సార్ బోర్డుపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. బోర్డు సభ్యులకు విచక్షణ జ్ఞానం, సామాజిక బాధ్యత వంటివి ఏవీ లేవా అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో ముసురుకుంటున్నాయి. కానీ సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విడదీయలేనంతగా కలిసిపోవడంతో సినిమా రంగాన్ని ఎవరికి వారు ఉపయోగించుకుంటున్నారనేటువంటి టాక్ బయలుదేరింది. సినిమాల్లో డబుల్ మీనింగ్స్ విజృంభించి ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పరిస్థితి లేదన్న టాక్ గత 25 ఏళ్లలో మరీ పెరిగిపోయింది. అయినా సినిమాల్లో మాత్రం సెక్స్, వయలెన్స్, స్కిన్ షో వంటి విపరీత పోకడలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా అడ్డుకట్టపడ్డ దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అసలు వీటికి బ్రేకులు పడతాయా లేదా అన్న చర్చ మరోసారి తీవ్రతరమవుతోంది. ఇక పుష్ప సినిమా ద్వారా అసలు ప్రభుత్వ వ్యవస్థ మీదే సినిమా వాళ్లకు ఓ గౌరవం అనేది లేకుండా పోయిందనేటువంటి కామెంట్స్ కూడా తీవ్రమవుతున్నాయి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లినటువంటి సీనియర్ నటులున్నారు. నీతి నియమాలు, విలువలతో కూడినటువంటి సినిమాలు తీశారు. కథకు, కథనానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కుటుంబ విలువలను పెంచారు. ఆనాటి సినీ హీరోలు విలువల కోసం పాటుపడ్డవారుగానే ఉన్నారు తప్ప విలువలను దిగజార్చలేదు. ఆ విలువల కోసం జరిగిన పోరాటంలో విలన్లను ఎదుర్కొని తమ హీరోయిజాన్ని చాటుకున్నారు. అటు హీరోయిన్లు కూడా హీరోల కష్టాల్లో పాలు పంచుకొని సామాజిక, కుటుంబ బాధ్యతల్లో తాము ఎంత కీలకమో నిరూపించుకున్నారు. హీరో అయినా, హీరోయిన్ అయినా ఆఖరకు అన్ని పరీక్షలు గెలిచి
ప్రేక్షకులకు ఓ రిలీఫ్ ఫీలింగ్ కలిగించేవారు. అలాంటి సినిమాల కోసం నిర్మాతలు, దర్శకులు పోటీలు పడేవారంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోకుండా సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు ఆ విలువలు ఏమైపోయాయి? ఇప్పుడు సినీ నిర్మాతలు పూర్తిగా తమ సామాజిక బాధ్యతను విస్మరించారా అన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు తెలుగు హీరోయిజానికే మన నిర్మాతలు అర్థం మార్చేశారు అన్నటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమైన యూట్యూబ్ వంటి సంస్థలు తమ ప్లాట్ఫామ్స్ మీద ఎలాంటి కంటెంట్ ఉండాలో రోజుకో నిబంధన చొప్పున గైడ్ లైన్స్ విడుదల చేస్తుంటే అత్యంత బలమైన మాధ్యమమైన సినిమాల విషయాన్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదన్న టాక్ రోజు రోజుకు బలపడుతోంది. ఎంతో రెస్పాన్సిబిలిటీతో సోషల్ మీడియా మాధ్యమాలను ఆయా యాజమాన్యాలు కంట్రోల్ చేస్తుండగా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల పరువు తీసేలా వస్తున్న ఇలాంటి సినిమాల విషయంలో ఇకనైనా జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఆఫ్టర్ ఆల్ ఒక సినిమాపై సాక్షాత్తు అసెంబ్లీలోనే అసహనాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి జాగ్రత్తల దిశగా అడుగులు వేస్తారా లేదా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల నుంచి రెస్పాన్స్ రావడం ఆసక్తిగా మారింది. తెలుగు ఇండస్ట్రీ ఏపీకి తరలొస్తే తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని, పూర్తి మద్దతు ఇస్తామని, ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ దశ మారుతుందా అన్న చర్చకు దారితీసింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత గతంలో సీఎంగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఏపీలో సినిమా షూటింగ్స్ కు సంబంధించినటువంటి సకల ఏర్పాట్లు చేస్తామని, టూరిజం అభివృద్ధికి అద్భుతమైనటువంటి అవకాశాలున్నాయని సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా దీన్ని సానుకూలంగా తీసుకుని ముందుకు రావాలని కోరారు. అప్పట్లో విశాఖలో రామానాయుడు కూడా ఓ స్టూడియో నిర్మాణానికి ముందు చూపుతో పూనుకున్నారు. ఈ నేపథ్యంలో రెండోసారి ఏపీ సీఎంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విశ్వాసం ఇప్పుడు ప్రజల్లో మరింత పెరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెర్షన్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.